Hi friends, this is Dilip Murugan and once again welcome to the new TEDMED channel. Friends, ఈ రోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే బెస్ట్ పాయింట్ అండ్ షూట్ కెమెరాస్. ఓకే, ఏమున్నాయి మనకి, ఏ బ్రాండ్స్ మంచి పాయింట్ అండ్ షూట్ కెమెరాస్ తీస్తుంది అండ్ DSLR కి పాయింట్ అండ్ షూట్ కి తేడా ఏంటి, సో ఏం తీసుకుంటే మనకి మంచి ఫోటోగ్రఫీ తీయగలం అండ్ ఏం తీసుకుంటే మంచి వీడియోగ్రఫీ తీయగలం, ఈ రోజు వీడియోలో మొత్తం తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో. ఫస్ట్ వన్ మనం DSLRకి పాయింట్ అండ్ షూట్కి తేడా తెలుసుకుందాం. పాయింట్ అండ్ షూట్ అంటే మీకు సింగిల్ లెన్స్ ఉంటుంది. సో డిజిటల్ అండ్ ఆప్టికల్ ఈ రెండు జూమింగ్స్ మనం అందులో చేసుకోవచ్చు. అదే మనకు DSLRస్లోకి వెళ్ళిపోయేసరికి ఇంటర్చేంజబుల్ లెన్స్ వస్తాయి. అంటే లెన్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆప్టికల్ జూమ్ అండ్ డిజిటల్ జూమ్ రెండు వేరువేరుగా ఉంటాయి. అండ్ మనకి డిజిటల్ జూమ్ అనేది కంప్లీట్గా ఫిక్స్డ్గా ఉంటుంది. అండ్ డిజిటల్ జూమ్ మనం చేసినప్పటికీ కూడా మనం ఆ ఫోటోని కానీ వీడియోని కానీ జూమ్ చేసి ఫోటో తీయలేం DSLRలో. ఓకే, సో అదే పాయింట్ షూట్లోకి వచ్చేసరికి మనం డిజిటల్ జూమ్ యూస్ చేసి మనం ఫోటో తీయొచ్చు. ఇంత తేడా. అండ్ నెంబర్ 2 పాయింట్ వచ్చేసరికి ఏది మంచిది, ఓకే DSLR మంచిదా లేదనుకుంటే పాయింట్ షూట్ మంచిదా? సో నా వరకు అయితే DSLR మంచిదని చెప్తాను. ఓకే, సో ఎవరైతే 30,000 35,000 అండ్ అంతకుమించి ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారో అండ్ వాళ్ళకి ఫోటోగ్రఫీ అనేది ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఫోటోగ్రఫీయే ఇంపార్టెంట్, ఇంకా వీడియోగ్రఫీ ఎక్కువగా తీయం అండ్ ఫోటోగ్రఫీ మాత్రమే తీస్తాం అనుకుంటే ఖచ్చితంగా నేను 30 అయినా 35,000 అయినా నేను పాయింట్ అండ్ షూట్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను. ఓకే, సో ఎందుకు అని అంటే, మీకు ఫోటోగ్రఫీలో బోకే ఎఫెక్ట్స్ ఇవన్నీ రావాలనుకుంటే రకరకాల లెన్సులు వాడాల్సి ఉంటుంది. అండ్ ఆ లెన్స్ కాస్ట్ ఇంచుమించుగా 50,000 దాకా తీసుకెళ్ళిపోతుంది. సో అందుకే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి పాయింట్ అండ్ షూట్ ఖచ్చితంగా మంచిదని నేను చెప్తాను. అయితే ఇప్పుడు చాలామంది అడుగుతారు, వెంటనే కామెంట్ పెడతారు, canon 1300D బెస్టా లేదనుకుంటే ఈ పాయింట్ అండ్ షూట్ కెమెరా బెస్టా? 1300D బెస్ట్ పాయింట్ షూట్ కెమెరా బెస్ట్ అంటే, ఏదైతే మీరు 1300D తీసుకున్నారో అందులో వీడియో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరైతే షార్ట్ ఫిలిమ్స్ ఇవి తీద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళకి DSLR ఇంపార్టెంట్. ఎవరైతే మామూలుగా ఫోటోగ్రఫీ నేచురల్గా ఇప్పుడు హౌస్ పర్పస్ కోసం కానీ లేదనుకుంటే ఎక్కడైనా టూర్ పర్పస్ కోసం కానీ ఎవరైనా తీసుకుందాం అనుకుంటున్నారో అక్కడ ఏంటి ఫోటోగ్రఫీ మాత్రమే, వీడియోగ్రఫీ అంటే మన ఫోన్లో తీసేసుకోవచ్చు. ఇప్పుడు మంచి మంచి ఫోన్స్ కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు నేనేం ప్రిఫర్ చేస్తానంటే పాయింట్ షూట్ ప్రిఫర్ చేస్తాను. ఇంట్లో వాడుకోవడానికి కానీ లేదనుకుంటే ఎక్కడికైనా సరే నేచురల్ ఫోటోగ్రఫీ బయట తీయాలనుకున్నా కానీ నేను వెంటనే నేను ఆన్ చేసి చేసేస్తాను. అదే మనం లెన్స్ తీసి చేంజ్ చేసి అండ్ నెక్స్ట్ దాన్ని ఆన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. దీనికి అలా ఏం అవసరం లేదు, జస్ట్ పవర్ ఆన్ చేయగానే ఇంచుమించుగా నాకు తెలిసి ఒక 5 సెకండ్స్లో మొత్తం సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే, ఇందులో మోడ్స్ ఉంటాయి, అందులో మోడ్స్ ఉండవు అనమాట. అంటే మోడ్స్ ఏంటి అని అంటే, మాన్యువల్ మోడ్లో ISO అన్నీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో సెట్ చేసుకోవాలా అని అంటే సో ఆటో మోడ్ చాలా బాగా తీసేస్తుంది వీటితో కంపేర్ చేస్తే. ఓకేనా, సో అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట మనకి అందులోనే ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి ఉన్నాయి. సో మనీ పరంగా తక్కువ, ఫోటోగ్రఫీ దీని మీద చాలా బాగా వస్తుంది. ఇంచుమించుగా ఇది ఒక 60% కానీ పెర్ఫామ్ చేస్తే అది ఒక 90-95% పెర్ఫామ్ చేస్తుంది ఇది పాయింట్ అండ్ షూట్. సో అయితే ఈ పాయింట్ అండ్ షూట్లో ఏ కెమెరాస్ ఉన్నాయి, ఏ కెమెరాస్ బాగుంటాయి అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. అయితే నేను ఒకసారి చెప్తాను ఏ కెమెరాస్ ఏ బ్రాండ్స్లో ఏ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయో కూడా నేను చెప్తాను. ఓకేనా, సో ఇప్పుడు మనకి నికాన్లోకి వచ్చేసరికి ఫస్ట్ వన్ A900, ఇది చాలా మంచి కెమెరా. ఓకే, A900, B500 అండ్ W300 అండ్ నెక్స్ట్ మనకి P900 అండ్ A300. అయితే ఇక్కడ మీకు తక్కువ ప్రైస్లో పెట్టా, మీడియం ప్రైస్లో పెట్టా అండ్ హై ప్రైస్లో కూడా పెట్టా. ప్రతి ఒక్క బ్రాండ్కి నేను అలాగే పెట్టాను. సో 7,000 8,000 ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు A300 తీసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి 16 15 20లో ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు B500 తీసుకోండి. అండ్ మనకి ఎవరైతే 25-20లో తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు A900 తీసుకోండి. అండ్ ఎవరైతే కొంచెం 25 అబవ్ తీసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళు W300, అది ఇంచుమించుగా 28,000 కెమెరా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి P900. ఓకే, సో అది మీకు 30,000 ఉంటుంది, 32,000 ఇలా ఉంటుంది. సో అది తీసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం ప్రిఫరెన్స్ దేనికి ఇస్తామనంటే సోనీకి ఇవ్వండి. canon ఎప్పుడు కూడా ఇందులో నెంబర్ 1 కాదు. ఓకే, సో ఫస్ట్ నికానే ప్రిఫర్ చేయండి. అండ్ మీకు ఎవరైనా బ్రాండ్స్ ప్రిఫరెన్స్ ఉంటే అది తీసుకోండి, నేను కాదంటలేదు, కానీ నా వరకు నేను నికాన్ చెప్తున్నాను నెంబర్ 1 పాయింట్. అండ్ సెకండ్ వన్ మనకి సోనీ. ఓకే, సోనీ ఏంటి అంటే మనకి మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో తక్కువ ప్రైస్లో కానీ మనం తీసుకుందాం అనుకుంటే W830, సో ఇది 8,000 ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి
H300 అని చెప్పి ఇంకో మోడల్ ఉంది, ఇది 12,000 ఉంటుంది. అండ్ ఇది చాలా 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 మంచి కెమెరా. ఇది 12,000లో H300 అని చాలా మంచి కెమెరా. నెక్స్ట్ మనకి కొంచెం 20లో ఇలా అది 2015 ఇలా తీసుకోవాలనుకుంటే H400 ఒక మోడల్ ఉంది, అండ్ WX500 అనే ఒక మోడల్ ఉంది. ఓకేనా. సో 20 దాటిపోతే, ఓకే 20 దాటిపోతే మనకి HX90 అనే ఒక మోడల్ ఉంది, అండ్ నెక్స్ట్ మనకి H400V మోడల్ అనేది ఒకటి ఉంది. సో సోనీలో తీసుకుందాం అనుకుంటే ఇది తీసుకోండి. ఓకే. సో ఇది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం కెనాన్లోకి వెళ్ళేట్లయితే కెనాన్లో మనకి 8,000 9,000లో తీసుకోవాలనుకుంటే మనకి IVUS 190 అనే ఒక మోడల్ ఉంది. 190 మోడల్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి 20Kలో తీసుకుందాం అనుకుంటే, ఓకే 20Kలో తీసుకుందాం అనుకుంటే SX540HS అనే ఒక మోడల్ ఉంది. అండ్ 15-14 రేంజ్లో అలా తీసుకోవాలనుకుంటే SX430 మోడల్ ఉంది. SX660HS అనే ఒక మోడల్ ఉంది, చాలా మంచి కెమెరా. ఇది 29,000 ఇది. అండ్ SX710 ఇది ఒక 21,000 కెమెరా. సో ఫైనల్గా ఇంకోటి వచ్చేసరికి పానాసోనిక్లో ఒకే మోడల్ ఉంటుంది, అదే మంచి. చాలా మోడల్స్ ఉన్నాయి, మంచి మోడల్ అయితే ఒకటే ఉంది. అండ్ FZ70 కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ప్రాబ్లం ఏం లేదులేండి. ఓకే. సో 29,000 ఇది. సో ఇప్పుడు ఈ ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పాను కదా. సో ఇందులో బెస్ట్ ఏంటి అని అంటే, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ నికాన్కి ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్ మీరు సోనీకి ఇవ్వండి, అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ కెనాన్కి ఇవ్వండి, అండ్ ఫోర్త్ ప్రిఫరెన్స్ పానాసోనిక్కి ఇవ్వండి. ఓకే. సో ఈ పాయింట్ అండ్ షూట్లో మనకి బ్యాటరీ బాగుంటుంది. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే మెగాపిక్సెల్ చూసుకోండి. మెగాపిక్సెల్ 20 దాటి ఉండదులేండి. ఓకే 20, 22, 24 మించి దాటి ఉండదు. ఓకే మ్యాక్సిమం 20.1, 20.2 మాత్రమే ఉంటాయి మెగాపిక్సెల్ మీరు కంపేర్ చేయకండి. ఓకే. నెక్స్ట్ జూమ్ ఇన్ అనేది ఒకసారి చూసుకోండి. మీకు మినిమం జూమ్ ఇన్ ఎంత ఉండాలి అని అంటే 30x కంటే ఎక్కువ ఉండాలి. 20, 25 ఉంటే ఇక వేస్ట్ అనమాట. ఓకే 30x జూమ్ ఉండాలి మనకి. 20, 16 ఈ రెండిట్ల మధ్యలో 18 కానీ మనకి మెగాపిక్సెల్ ఉండాలి. అండ్ థర్డ్ వన్ ఏంటి అని అంటే మనకి బ్యాటరీ లైఫ్ ఎంత ఉందో చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, సో ఎంతవరకు కూడా డిజిటల్ అండ్ ఆప్టికల్ జూమ్ ఉంది. ఓకే ఇది మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా చెక్ చేసుకుందాం అనుకుంటే ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే నికాన్లో కానీ వాటి ఉన్నల్లో చాలా కెమెరాస్ ఉంటాయి. అందులో బెస్ట్ కెమెరాస్ నేను మీకు ఒక 5 పిక్ చేసి కింద పెట్టాను. సో అందులో ఏం తీసుకుంటారు అనేది మీ ఇష్టం. సో ఇవేంటి అని అంటే అడ్వాంటేజ్ మనకి కాంపాక్ట్ సైజ్లో ఉంటాయి. మనకి DSLRస్తో కంపేర్ చేస్తే కాంపాక్ట్ సైజ్లో ఉంటాయి. ఫోటోగ్రఫీ చాలా 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 బాగా వస్తాయి. అయితే వీడియోగ్రఫీ రాదా అని అంటే వీడియోగ్రఫీ నార్మల్గానే వస్తుంది. ఫోన్లో తీస్తే ఎలా వస్తుందో అలానే వస్తుంది. సో DSLR క్వాలిటీ అయితే జడ్జ్ చేయకండి, ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే. అండ్ సెన్సార్ వచ్చేసరికి మనకి DSLRలో వాడే సెన్సార్ వేరు, ఇందులో వాడే సెన్సార్ వేరు. సో సెన్సార్ కూడా ఇదేంటి అని అంటే DSLRలో వాడే అంత 16mm కలర్స్ ఇందులో రీప్రొడక్ట్ చేయలేదు. అండ్ కొన్ని కలర్స్ అయితే ఆప్షన్ చేస్తుంది ఇది. సో అందుకనే మనకి DSLRలో కానీ వీటిలో కానీ. సో కానీ మీకు ఎప్పుడైతే గ్రీనరీ ఫొటోస్ తీస్తారో, అంటే గ్రీనరీ ఫొటోస్ కానీ లేదనుకుంటే ఫ్లవర్స్ని కానీ ఫుడ్ కానీ తీస్తారో అప్పుడు మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ చాలామంది ఏంటి అంటే 83x జూమ్ ఉంది తీసేసుకుంది, ఇది మంచి కెమెరా. ఇప్పుడు మీరు ఎక్కడైనా ఫంక్షన్ జరిగింది అనుకోండి, ఫంక్షన్ బయటికి వెళ్ళి తీయడానికి అవుతుందా? అవ్వదు. కాబట్టి ఏంటి అంటే ఎంత జూమ్ ఉందనేది మీరు చూసుకోకండి. సో మినిమం 30x జూమ్ దాటిన తర్వాత సో మంచి కెమెరాస్ మాత్రమే నేను పిక్ చేసి పెట్టాను. సో వీటిలో ఏదో ఒకటి తీసుకోండి. ఓకే జూమ్ ఇన్తో మీకు సంబంధం లేదు, అండ్ మెగాపిక్సెల్తో మీకు సంబంధం లేదు, మీకు ఫోటో క్వాలిటీతో మాత్రమే సంబంధం. ఓకే. సో ఆ ఫోటో క్వాలిటీ నేను చూసి కొన్ని కెమెరాస్ అయితే ప్రిఫర్ చేశాను కాబట్టి సో మీరు చెక్ చేసుకోవచ్చు. బయటికి వెళ్ళి ఎక్కడైనా మీకు స్టోర్లో అవైలబిలిటీ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో దట్ మీరు ఇంకా అడ్వాంటేజ్ మీకు అవుతుంది. కాబట్టి సో సింపుల్గా మీరైతే మాత్రం ఆ కెమెరాస్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఎవరైతే పాయింట్ అండ్ షూట్, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఎవరైతే ఓన్లీ ఫోటోగ్రఫీ తీసుకుంటారో వాళ్ళు నికాన్ D3400 తీసుకోవాలా, 1300D తీసుకోవాలా, ఈ ఎవరైతే ఉన్నారో సో ఇవి తీసుకోకండి. నేను ఇప్పుడు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ మీరు తీసుకోండి. ఫోటోగ్రఫీలో మీరు చాలా సాటిస్ఫై అవుతారు. ఓకే ఎందుకనంటే బ్లర్ ఎఫెక్ట్ తీయడానికి ప్రైమ్ లెన్స్ కొనాల్సి ఉంటుంది, అండ్ లాంగ్ షాట్స్ తీయాలనుకుంటే లాంగ్ లెన్స్ కొనాల్సి ఉంటుంది, జూమ్ లెన్స్. సో జూమ్ లెన్స్లో మనకి రకరకాల లెన్సెస్ ఉంటాయి. సో ఇంత ఇది చేసుకొని మళ్ళీ మనం మోడ్స్ మార్చుకుంటుండాలి. అండ్ ISO అంటే ఏంటో తెలుసుకోవాలి, షటర్ స్పీడ్ అంటే ఏంటో తెలుసుకోవాలి, ఓకే అపాచర్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అండ్ నెక్స్ట్ ఏ టైప్లో ఏ మోడ్లో ఎలా తీయాలో తెలుసుకోవాలి. సో ఇంత తీసుకునే బదులు డైరెక్ట్గా ఓపెన్ కెమెరా అంటే పవర్ ఆన్ కెమెరా మన ఫోన్తో ఎలా అయితే తీసినామో టకమని సో సింపుల్గా అలా తీసేసుకోవచ్చు మనకి పాయింట్ అండ్ షూట్లోకి వచ్చేసరికి. సో ఇది అడ్వాంటేజ్ అనమాట. సో ఎవరైనా తీసుకుందాం అనుకుంటే మాత్రం ఒకసారి ఆలోచించి తీసుకోండి. సో ప్రాబ్లం ఏముండదు మీకు. కాకపోతే ఏంటి అని అంటే
సో మీరు లెన్స్ అనేది చేంజ్ చేసుకోలేరు. సో ఇదే లెన్స్ మీరు కావాలనుకుంటే 50,000 60,000 రూపీస్ పెట్టుకోవాల్సి ఉంటుంది నార్మల్ కెమెరాస్లో. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.